సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో 184 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచించేవాడని, పేదల కోసమే సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు అర్థం చేసుకుంటారని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సిద్దిపేట బాగా అభివృద్ధి జరిగిందని, సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పక్కన ఆసుపత్రి కట్టిస్తే దాన్ని పడావు పెట్టి గబ్బిలాలు జరుగుతున్నాయి. ఆసుపత్రిని పనిచేయకుండా ఆపించిండు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నర్సింగ్ కాలేజ్ కడితే ఆ నర్సింగ్ కాలేజీలు రూపాయికి 90 పైసల పని అయిపోయింది. 10 పైసలు 15 నెలలైనా 10 పైసలు పని చేయకుండా నర్సింగ్ కాలేజీ కూడా ఇలా పడావు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా అంటే మన సిద్దిపేట అభివృద్ధిని ఇలా ఓర్వలేక ఈర్ష్యతోని అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆగిన పని లేదు తప్ప కొత్తగా అయిన పని అయితే ఒక్కటి లేదు. కోవట్చేరు పక్కకి పోతే శిల్పారామం ఆగింది, కరీంనగర్ రోడ్డు పోతే నర్సింగ్ కాలేజ్ ఆగింది, ఎన్స్టాన్పల్లి దిక్కుపోతే మెడికల్ కాలేజ్ ఆగిపోయింది, ఆసుపత్రి ఆగిపోయింది, హైదరాబాద్ రోడ్డు పోతే వెటనరీ కాలేజ్ ఆగిపోయింది, రంగనాయక సాగర్ మీద టూరిజం ప్రాజెక్ట్ ఆగిపోయింది, 2 టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ సగమే ఆగిపోయింది, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పనే వికారాబాద్